టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పెరిక రవి మరియు జాతీయ కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ యూసెఫ్ తెలంగాణ ప్రభుత్వాన్ని జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఒడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు మొహమ్మద్ యూసెఫ్, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మన తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కొరకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అది జర్నలిస్టుల హక్కుల పోరాటం కొరకు సాధించుకోవడానికి కొరకు ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు మేము కలెక్టరేట్లను అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కార్యవర్గ సమీకరణతోటి కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ జర్నలిస్టులకు ఏమైనా అన్యాయం జరుగుతుంది అని చెప్పంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1 year అవుతుంది, ఏమాత్రం పట్టించుకోకుండా జరుగుతుందనే ఉద్దేశంగా అక్రిడేషన్ ఎలిజిబుల్గా క్యాండిడేట్స్కి అక్రిడేషన్ ఇప్పించాలని, మరియు ఇళ్ల స్థలాలు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకు కానీ కొత్త వాళ్ళకు కానీ అర్హులైన వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని, వాటిపైన డిమాండ్ల కొరకు, తర్వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఇప్పించడం కొరకు, ఆ మహిళలకు రవాణా సౌకర్యం కొరకు రాత్రిపూట వాళ్ళకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, ఇంకోటి మిగతా ముఖ్య విషయం ఏంటంటే ఏమి చేసినా ఏం చేయకుండా దాడులు, ఈ విలేకరులపైన దాడులను ఖండించాలనే ఉద్దేశంగా ఈ డిమాండ్లను కలెక్టరేట్ గారికి మేము వినతి పత్రం ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. సంవత్సరాలుగా జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఇంతవరకు అక్రిడేషన్ల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇంతవరకు 4th ఎస్టేట్లో ఉన్నటువంటి 4వ స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ఇంతవరకు ఎవరు కూడా స్థలాలు కానీ, అక్రిడేషన్లు కానీ ఈ విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జర్నలిస్టులు చేసినటువంటి కృషి నేడు ప్రభుత్వాలు, అధికారులు మర్చిపోతున్నారు. జర్నలిస్టులకు ఒక జర్నలిస్టు చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేంతటువంటి సిచ్యువేషన్ లేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక జర్నలిస్టుకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసము 4వ స్తంభమైనటువంటి జర్నలిస్టులకు ప్రతి ప్రభుత్వ అధికారి కానీ, ఎవరు కానీ, సీఎం కానీ, ఎవరైనా కానీ వాళ్ళకంటూ కొంత ఇవి కేటాయించాలి, స్థలాలు కేటాయించాలి, అక్రిడేషన్స్ కావాలి. ఇప్పుడు నూతన అక్రిడేషన్ టైం మళ్ళీ పొడిగిస్తున్నారు తప్ప నూతన అక్రిడేషన్ ఇచ్చే పరిస్థితిలో లేదు.